హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లక్ష్మి. ఈ వీడియో వచ్చేసి 1 వీక్ వెలంగిని ట్రిప్ అనమాట. మిమ్మల్ని కూడా నాతో పాటు వెలంగిని చర్చికి తీసుకువెళ్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ 6 o'clock మేము విజయవాడలో స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా ట్రైన్ వచ్చేసి పూరి ఎక్స్ప్రెస్ 6:30కే, కానీ ఆ రోజు డిలే చూపించింది యాప్లో. సో అందుకని చెప్పేసి వెళ్ళేదారిలో నేనైతే బాబాయ్ హోటల్లో టిఫిన్ తీసుకున్నాను, మసాలా దోశ అండ్ పొంగల్. ఆ తర్వాత వెంటనే మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. 6:47 అయింది, ట్రైన్ అయితే ఇంకా రాలేదు. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి కోరమండల్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలి మేము ఆ రోజు, కానీ కోరమండల్ ఎక్స్ప్రెస్ లేట్గా వెళ్తుందని తెలిసి అవి క్యాన్సిల్ చేయించుకొని పూరి ఎక్స్ప్రెస్కి చేయించుకున్నాము. ఇక్కడైతే నేనైతే ఛానల్కి ఇంట్రో చెప్తున్నాను, కానీ వాయిస్ క్లియర్గా లేదని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలాసేపు వెయిట్ చేసినాక ట్రైన్ ఎప్పుడో 7-9కి అలా వచ్చింది. ఇంక ఇక్కడ నేను వ్లాగింగ్ తీస్తుంటే మా తాతయ్య నన్ను అయితే అలాగే చూస్తున్నారు. సో అక్కడ కనపడుతుంది కదా, అదే మా ట్రైన్ పూరి ఎక్స్ప్రెస్. ఇంకా మా సీట్స్ వచ్చేసి B6లో ఉన్నాయి. నేను ఇంకా చూసుకుంటున్నా టికెట్స్ ఓపెన్ చేసుకొని. B6 అయితే అది. ఇంకా లగేజ్ అంతా ఒక 10 minutes అయితే అలా ఆపారు విజయవాడ రైల్వే స్టేషన్లో. ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసి వెళ్ళి కూర్చున్నాం. నేనైతే ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను కదా, మసాలా దోశ, అదైతే కంప్లీట్ చేస్తున్నా. ఫుల్ ఆకలి, జస్ట్ అలాగా లేచి రెడీ అయిపోయి వచ్చేసా కార్ ఎక్కి. ఇంకా తిన్నాను ఫుల్గా. ఎవ్రీ ఇయర్ మేము ఈ వెలంగిని చర్చ్కి అయితే వెళ్తాము ఫ్యామిలీ అందరం కలిసి. బట్ ఇప్పుడు అనుకోకుండా జస్ట్ ఒక 10 members వరకు అయితే వెళ్తున్నాం. సో ఇదైతే కృష్ణా రివర్ అనమాట. మార్నింగ్ అసలు ఆ సన్ రైజ్ వ్యూ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ అయితే ట్రైన్ 7:15కి ఎక్కాం కాబట్టి విజయవాడలో, ఇదైతే ఆఫ్టర్నూన్ 2కి అలాగా చెన్నై అయితే రీచ్ అయింది. సో మనం చెన్నై సెంట్రల్లో దిగి అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ మళ్ళీ తాంబరం వెళ్ళాలి లోకల్ ట్రైన్లో. చెన్నై నుంచి తాంబరానికి 12 stations ఉంటాయి ఇన్ బిట్వీన్. సో తాంబరం రీచ్ అయిన తర్వాత తాంబరంలో మళ్ళీ నైట్కి కరైకాల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది నాగపట్నం వెళ్ళడానికి. సో ఫైనల్లీ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అయింది. మేమైతే అప్పుడు చెన్నై సెంట్రల్కి రీచ్ అయ్యాం. నేనైతే జస్ట్ ఒక చిన్న నాప్ వేసి అప్పుడే లేచాను ఇంకా స్టేషన్ దగ్గరికి వస్తుందని. ఇంకా ఇదైతే చెన్నై సెంట్రల్ స్టేషన్. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక నడుచుకుంటూ సబ్వేలో నుంచి మెట్రో స్టేషన్, అదంతా నేను చూపించేది వచ్చేసి చెన్నై మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్ సబ్వేలో ఉంటుంది. సో సబ్వే నుంచి చెన్నై మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి లోకల్ స్టేషన్కి అయితే వెళ్ళాను. ఇదంతా వచ్చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ హాస్టల్ అదంతా. సో ఫైనల్లీ ఆ లోకల్ ట్రైన్ పట్టుకొని తాంబరం అయితే వచ్చేసాం. ఇది తాంబరం స్టేషన్ అనమాట. తాంబరం కారైకాల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. ట్రైన్ అయితే 9:20కి డిపార్చర్ అయింది. నాకు తెలిసి మార్నింగ్ 4 or 3:50కి వెళ్ళిపోతాం నాగపట్నం. మా మమ్మీకి ఎక్స్కలేటర్ ఎక్కాలంటే పెద్ద టాస్క్ ఇప్పుడు. సో ఎలాగోలా నాగపట్నం స్టేషన్లో అయితే రీచ్ అయ్యాం మార్నింగ్. ఇక్కడ నా పిల్లో పడిపోయింది వీడియో రికార్డింగ్ చేస్తాను. హలో గాయ్స్, Day 1 at వెలంగిని. మార్నింగ్ నుంచి రూమ్లో ఉండి ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అయ్యి అలా బయటకు వచ్చాము. సో ఇప్పుడు మెయిన్ చర్చ్ చూపిస్తాను. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. ఆకలి వేస్తుంది. సో బీచ్కి వెళ్దాం అనుకుంటాం. వెలంగిని మెయిన్ చర్చ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అయితే నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మేము రైట్ సైడ్ నుంచి వెళ్ళాం లోపలికి. మెయిన్ చర్చ్ అనమాట. వెనకాల సన్సెట్ చాలా బాగుంది. మెయిన్ ఎంట్రన్స్ చర్చ్ లోపలికి.
ఇప్పుడు మేము వెళ్ళేది బీచ్ రోడ్లో, చర్చ్కి ఆపోజిట్లో ఉంటుంది బీచ్ రోడ్. ఈ రోడ్డు మొత్తం అన్నీ ఉంటాయి షాపింగ్కి, స్ట్రీట్ షాపింగ్ అండ్ కొన్ని ఫుడ్ తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది. మా మమ్మీ ఇక్కడ మసాలా చాట్ అయితే తీసుకున్నారు. ఇంకా అది తినుకుంటూ స్లోగా నడుచుకుంటూ బీచ్ వైపు అన్ని షాప్స్ అన్నీ చూస్తూ ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఎప్పుడొచ్చినా నేను నా కజిన్ హారిక అయితే వస్తూ ఉంటాం బీచ్ దగ్గరికి. ఇంకా మా ఇద్దరి ఫేవరెట్ అయితే ఈ స్ప్రింగ్ పొటాటో. ఇప్పుడు హారికని మా మమ్మీ రీప్లేస్ చేశారనమాట. ఇంకా బీచ్ ఒడ్డున కూర్చొని అట్లా స్ప్రింగ్ పొటాటో ఎంజాయ్ చేసి కొన్ని కబుర్లు ఆడుకుంటూ ఐస్ క్రీమ్ తిని బజ్జీలు తిని అలా కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. మీకు కూడా నా అలాగా ఎంతమందికి నైట్ టైం బీచెస్ అంటే ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను ఇప్పుడు నా కజిన్ హారికని అయితే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే మేము వచ్చిన ప్రతిసారి తను నేను వస్తాం బీచ్కి, కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి తినేసి వెళ్తాం. ఐస్ క్రీమ్ తినాలనిపించి ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ చర్చ్కి ఆపోజిట్లో, దానికి వెళ్తున్నాను. 8కి తెలుగు ఆరాధన ఉంది. సో వీఆర్ గోయింగ్ టు చర్చ్. ఇక్కడ మా పెద్ద మావయ్య, అమ్మమ్మ, తాతయ్య అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. చర్చ్కి వెళ్తున్నాం కాబట్టి రెడీ అయ్యారు కదా. ఎవ్రీ వెన్స్డే మేమైతే మార్నింగ్ 8 o'clockకి చర్చ్లో తెలుగు ఆరాధన ఉంటుంది. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్న రూమ్స్ ఉన్నాయి కదా, సెయింట్ పీటర్స్ పిలిగ్రిమ్స్ అండ్ ఇటు పక్క వచ్చేసి ఇన్ఫాంట్ జీసస్ పిలిగ్రిమ్స్. దీనిలోనే మేము రూమ్ తీసుకున్నది. రూమ్ కాస్ట్ వచ్చేసి 500 ఐ థింక్ సో పర్ డే. ఇంకా సెయింట్ పీటర్స్ పిలిగ్రిమ్స్లో అయితే ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది నా అవుట్ఫిట్. నేను ఇంకా పైనుంచి టాప్ వ్యూలో చూపిస్తున్నాను మేము ఉండే రూమ్స్. ఇంక ఇటు వచ్చేపాటికి జీసస్ది పెద్ద స్టాచ్యూ ఉంటుంది, దాని పక్కనే అనమాట మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే కూడా. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం చర్చ్ లోపలికి వెళ్ళొచ్చినాక. అమ్మమ్మ, తాతయ్య, చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ, నేను. సో ఇవాళ నేను వంట చేయబోతున్నా. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నా ఇవాళ. సో ఆ రోజు వంట అయితే నేనే చేశాను, చికెన్ ఫ్రై చేశాను. మా మమ్మీ కూడా నా పక్కనే ఉండి హెల్ప్ చేశారు, ఎలా చేయాలి ఏంటి అని చెప్పారు. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నా ఆఫ్టర్నూన్. ఇంకా బీచ్కి వెళ్ళే దారిలో నేనైతే ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాను, మ్యాంగో బార్. బీచ్లో కొన్ని పిక్స్ దిగేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇప్పుడైతే రూమ్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చర్చ్ బెల్ బ్యాక్ సైడ్ ఉంది మ్యూజియం అండ్ ఇది వచ్చేసి ఆఫరింగ్ సెట్. ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందరూ తమిళనాడులో ఈ నాగపట్నం వెలంగిని చర్చ్కి అయితే. నేను చిన్నప్పటి నుంచి ఈ చర్చ్కి ఉన్న స్టోరీ వినింది ఏంటంటే, పోర్చుగీస్ వాళ్ళు ఈ సముద్రంలో వెళ్తుంటే పెద్ద తుఫాన్ గాలి అంతా వచ్చేసి అలలు పెద్ద పెద్దగా లేస్తున్నప్పుడు
వాళ్ళ షిప్ మునిగిపోతుంటే ఇంకా వాళ్ళ క్యాప్టెన్ మొక్కుకుంటాడు. ఈ చిన్న గుడి ఉంటుందన్నమాట అక్కడ సముద్రం ఒడ్డు చివరన. మమ్మల్ని కాపాడితే నీకు పెద్ద చర్చ్ కట్టిస్తామని. ఇదే ఆ పిక్చర్. వాళ్ళు అలా షిప్లో వెళ్తుంటే అది మునిగిపోతుంది. ఇంకా వాళ్ళు మొక్కుకున్నాక ఆ తల్లి కాపాడింది, అందుకే ఈ చర్చ్ ఇలా కట్టించారని చెప్పుకుంటారు. ఇప్పుడు ఇది మెయిన్ చర్చ్ గర్భగుడి లోపల. హాయ్ గాయ్స్, హాయ్. సో ఇప్పుడు నేను ఫలూడా ఆర్డర్ ఇచ్చా. అది రావడానికి కొంచెం టైం పట్టింది. వచ్చాము. ఇటు నుంచి రైట్కి వెళ్తే మార్కెట్, ఇంకా ఇటు ఫ్రంట్కి వెళ్ళిపోతే మా రూమ్ వైపు వెళ్తాం. వెలంగినిలో డే 3 కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్ ఏం చేయను. బయట ఫలూడా అండ్ పేస్ట్రీ ఒకటి తినేసాను. దాని తర్వాత ఇంకా నిద్రపోతా. చాలామంది ఇసుకలో నడుస్తారనమాట మోకాల మీద. వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు, వాళ్ళు అనుకున్నది అవుతుందని. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ తినేసి అన్నీ ప్యాకింగ్ చేసుకొని ఈవినింగ్కి నాగపట్నం స్టేషన్కి రిటర్న్ అయిపోవాలి. సర్వనా భవన్కి అయితే వచ్చాను గాయస్ టిఫిన్ కోసం. ప్లేట్ పూరి నా కోసం తింటానికి చెప్పా. ప్లేట్ పూరి అని మమ్మీకి పార్సల్ కోసం చెప్పాను. బ్రేక్ఫాస్ట్ తినేసి నేను ఇంకా అక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ వెల్లంగిని. వి ఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఇప్పుడే రూమ్ వెకేట్ చేసాము. వెకేట్ చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు క్యాబ్లో వెల్లంగిని నుంచి నాగపట్నం వెళ్తాం. క్యాబ్ తెలిసిన వాళ్ళే కాబట్టి తక్కువ తీసుకున్నాం. ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాం వెల్లంగిని చర్చ్ నుంచి నాగపట్నం రైల్వే స్టేషన్కి. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము నాగపట్నం స్టేషన్కి. ఇదే స్టేషన్ లగేజ్ పెట్టేసి ఉమా బేకరీకి అయితే వెళ్తున్నాం. నాకు ఉమా బేకరీలో జామ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా స్టేషన్ నుంచి నేను అన్న మా పెద్ద మావయ్య ఇద్దరం కలిసి బయటకు వచ్చాము మార్కెట్కి. నేను ప్రతిసారి మా మమ్మీ బర్త్డేకి ఇక్కడి నుంచి శారీ కొనుక్కొని తీసుకెళ్తా. అండ్ ఇదే ఉమా హోమ్ బ్రెడ్. సో ఇక్కడ నాకు జామ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. బ్రెడ్ ఐటమ్స్ అన్నీ ఫ్రెష్గా బాగుంటాయి. సో ఇవన్నీ నేను తీసుకున్నాను. ఫైనల్లీ కరైకాల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది అనమాట. ఆన్ టైం అనమాట. 9:30కి షార్ప్ వచ్చేసింది. ఇంకా చెన్నై వెళ్ళిపోయాం. తాంబరం నుంచి చెన్నై ఎగ్మోర్కి వచ్చాం. చెన్నై ఎగ్మోర్ నుంచి విజయవాడకి మా ట్రైన్ 8:25 ఉంది. త్రిపురాల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 వస్తుందంటే మేము 4 నుంచి 5 వెళ్తున్నాం. రైల్వే స్టేషన్. మా ట్రైన్ వచ్చేసి త్రిపురాల్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ 8 AM చెన్నై ఎగ్మోర్లో ఇదే ఆ ట్రైన్ వచ్చేసింది అనమాట. విజయవాడ రీచ్ అయ్యేలోపు ట్రైన్ ఆఫ్టర్నూన్ 3:30 అయితే అయింది. సో ఇవన్నీ మంచిగా పొలాలు ఎంత బాగా నచ్చాయో నాకు. గ్రీనరీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చామంతి తోటలు, కనకాంబరం తోటలు, బంతిపూల తోటలు, మంచిగా నేచర్ని ఆస్వాదించుకుంటూ వచ్చేలోపు మన కృష్ణా కెనాల్ అయితే వచ్చేసింది. ఇదే మన కృష్ణా రివర్.
చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 7 days తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చాను. చాలా సిటీలో అయితే చాలా మిస్ అయ్యాను. ఎంతైనా మన ఇల్లే కదా, ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా వెనక్కి ఇంటికి రావాల్సిందే. ఫైనల్గా ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే ఆగింది ట్రైన్. ఇంకా దిగేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ వరకు వచ్చి వీడియో చూసారంటే తప్పకుండా మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ గైస్.